అందరికీ దీపావళి పర్వదిన శుభాకాంక్షలు. బంగారం పండగతోడు పెరిగితే బాగోదని చెప్పేసి తగ్గింది, కానీ తగ్గిందని అనలేకపోతున్నా. చాలా చాలా తక్కువ అనమాట తగ్గింది. 200, 150, 250 తగ్గింది. సో విషయం ఏంటి మరి, సింపుల్గా మాట్లాడుకుందాం. ఈరోజు 24 క్యారెట్ గోల్డ్ 1,30,690 రూపాయలుగా ఉంది. తర్వాత 22 క్యారెట్ గోల్డ్ 1,19,800 రూపాయలుగా ఉంది. ఇక వెండి ఒక చోట ఒక్కలాగా ఉంది కాబట్టి అది ఈరోజు స్కిప్ చేద్దాం. మెయిన్ నేను చెప్పదలుచుకుంది, బంగారం రాను రోజులలో ఇంకా పెరుగుతుంది తప్ప తగ్గదు. సెపరేట్ వీడియో ఇవ్వాలి, బట్ ఇందులోనే చెప్తున్నా. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాలన్నీ ఒకప్పుడు తమ దగ్గర డాలర్లు దాచుకునేవి. అవసరం ఉన్నప్పుడు డాలర్లు మార్చేసుకుందాం, డాలర్ వాల్యూ పెరిగింది కాబట్టి మన దగ్గర డబ్బులు కూడా డిమాండ్ వచ్చింది, అండ్ ఫార్ రిజర్వ్ అన్నట్టు ఇది ఉండేది కదా అని చెప్పేసి విదేశీ మారకమైన వాళ్ళు అంటారు లైక్లా. అయితే ఇప్పుడు ఏమవుతుంది, డాలర్ వాల్యూ వచ్చి డాలరైజేషన్ అని చెప్పి బ్రిక్స్ దేశాలు మరికొన్ని దేశాలు ఏం చేస్తున్నాయి, డాలర్ వద్దు మనం ఉమ్మడి కరెన్సీ పెట్టుకుందాం అన్నారు. అదొక ఎఫెక్ట్ ఇంకా కరెన్సీ రాలేదు. ఈలోపు బంగారం రేటు విపరీతంగా పెరుగుతున్నసరికి చాలా దేశాలు డాలర్ కన్నా బంగారం మీద ఇంట్రెస్ట్ చూపించి ఆయా దేశాలు బంగారాన్ని దాచేసుకున్నాయి. బంగారం అన్నప్పుడు ఆబ్వియస్లీ ఇంకెప్పటికీ ఎవర్ గ్రీనే కదా అది. ఈ డాలర్ అన్నప్పుడు ట్రంప్ ఎఫెక్ట్ ఏమవుతుంది, పడుతుంది లేస్తుంది. అండ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నప్పుడు ఆయా దేశాల మధ్య యుద్ధాలు నానా హడావుడి నడుస్తున్నప్పుడు ఈ డాలర్ సంబంధించి ఫ్లక్చువేషన్స్ వస్తూ ఉన్నాయి. అండ్ ప్రపంచంలో ఉన్నటువంటి స్టాక్ మార్కెట్లు అన్నీ ఏవైతున్నాయో అవి పాజిటివ్ కనుక ఉన్నాయి అనుకోండి, డాలర్ వాల్యూ బాగానే ఉంటుంది. అప్పుడు బంగారం రేటు పడే ఛాన్స్ ఉంది. కానీ ఇప్పుడు ట్రంప్ ఎఫెక్ట్స్ వల్ల, వరల్డ్ ఇష్యూస్ వల్ల, ఈ అమెరికా కొన్ని దిక్కుమల పనుల వల్ల ఏమవుతుంది, డాలర్ వాల్యూ తగ్గటం అండ్ స్టాక్ మార్కెట్లో ఫ్లక్చుయేషన్ ఉండటం. సో సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే బంగారం అని చెప్పేసి బంగారం మీద పెడుతున్నారు. ఆయా దేశాలు కూడా వాటి యొక్క సెంట్రల్ బ్యాంకులో బంగారాన్ని భారీగా రిజర్వ్ చేసి పెడుతూనే మన భారతదేశంలో 879 టన్నులు అంటే 8,79,000 కేజీల బంగారం మన దగ్గర ఉండిపోయింది. ఫస్ట్ ప్లేస్లో వచ్చేసి మన అమెరికా ఉంది. అది వచ్చేసి ఏకంగా 8,879 టన్నులు అనమాట. అంటే అప్రాక్సిమేట్లీ 88 లక్షల కేజీలు వాళ్ళ దగ్గర ఉంది. సో వీడియో క్లోజ్ చేస్తున్నాం. అన్ని దేశాలు కూడా ఒక కరెన్సీ డాలర్ మీద డిపెండ్ అయితే బాగోదని బంగారాన్ని కొని దాచేసుకుంటూ ఉన్నాయి. దానివల్ల బంగారం రేటు ఇప్పుడిగా పెరుగుతుంది తప్ప తగ్గదు. సో జాగ్రత్త, డబ్బు ఉంటే బంగారం కొని పెట్టుకోవడం బెస్ట్. వెండి విషయంలో మనం అనుకున్నదే, ఒక్కసారిగా మొన్న 2 లక్షలు దాటిన తర్వాత అంతా కూడా అమ్మడానికి ట్రై చేశారు. పాపం అప్పటికే కొనుక్కున్న వాళ్ళు ఇంకేం చేశారు, ఇంకా పెరిగిదని వాళ్ళు చేసుకున్నారు. ఈ వెండి అన్నది వాంటెడ్గా భయంకర హైప్ క్రియేట్ చేసి అంతా బంగారం సైడ్ వెళ్తున్నారు. వెండి సైడ్ కూడా రావాలి అన్నప్పుడు వాంటెడ్గా ఆర్టిఫిషియల్గా అప్పటికప్పుడు టక్క పెంచుకుంటూ పోయారు. నార్మల్ ప్రజల దృష్టిలో వచ్చేసి వెండి సేఫ్ అని ఇలా చేశారు. దాంతో అంతా అటువైపు వెళ్ళారు. బట్ నాలంటాడు చెప్తూనే ఉన్నాడు, ఏ సమయం సరే వెండి పడవచ్చు, జాగ్రత్త. ఒక రేటు అనుకోండి, మీరు కొనుక్కున్నది ఒక రేటు, ఇంకా రేటు పెరిగితే ఈ రేటుకి వస్తే అమ్మేసుకోండి, బట్ మీ దగ్గర పెట్టుకోకండి అన్నాం. ఒకవేళ పెట్టుకోవాల్సి వస్తే ఏం పర్లా, ఎన్ని రోజులు మా దగ్గర ఉండేది, ఏదో రోజు వెండి పెరిగింది అనుకుంటే ఉంచుకోండి అనుకున్నాం. బంగారం విషయం అలా కాదు కదా, పెరుగుతుంది తప్ప తగ్గడం లేదు. ఒకవేళ తగ్గితే లిమిటెడ్గా నార్మల్గా తగ్గింది. సో నేను మరలా చెప్తున్నా, ఇప్పుడు బంగారం ఉంది అమ్ముకొని మరలా తగ్గితే కొనుక్కుందాం అనుకుంటే మాత్రం అది పొరపాటు అయితే జాగ్రత్త. నా ఓన్ అనాలిసిస్ ఇది, నా పర్సెప్షన్ అనుకోండి, అబ్జర్వేషన్ అనుకోండి. సో అంతిమంగా నేను చెప్పేది, వెండి ధర ఏమో మార్కెట్లో ఆర్టిఫిషియల్గా పెంచారు, బంగారం ధర ఏమో నేచురల్గా పెరిగింది. దాంతో ఇదేమో పడితే కొంచెం పడింది, వెండి మాత్రం ఆర్టిఫిషియల్గా పెంచారు, కృత్రిమంగా డమాల పడిపోతూ ఉంది. సో వెండి పెరగటం వెనక ఒక మాఫియా ఉంది, బంగారం పెరగటం వెనక వచ్చేసి అది నేచురల్గానే పెరుగుతూ ఉంది. ఎందుకంటే అన్ని దేశాలు బంగారాన్ని కొనిపెట్టుకుంటూ ఉన్నాయి.